ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి నెలన్నర దాటిపోయింది. దీంతో టీడీపీ సహా జనసేన బీజేపీ నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ముందుగా పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన నేతలకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని పార్టీలు డిసైడ్ అయిపోయాయి. వచ్చే వారంలోనే ఆ జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు టీడీపీ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతుంది. జనసేన బీజేపీ కూడా ఇందుకోసం లిస్టు రెడీ చేసుకుంటున్నాయి. ఏపీ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేశాయి కూటమి పార్టీలు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడవడంతో పార్టీ కీలక నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు 3 పార్టీలు సిద్ధమవుతున్నాయి. కూటమిలోని టీడీపీకి 135 సీట్లు, జనసేనకు 21 సీట్లు రాగా బీజేపీ 8 సీట్లలో గెలిచింది. దీంతో అన్ని పార్టీల నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఆ 3 పార్టీల నేతలు పెద్ద నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ అంశంలో ఒక్కో పార్టీకి ఒక్కో రకం సమస్య ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువగా వేధింపులకు గురైన తమకే నామినేటెడ్ సీట్లలో ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. అయితే పార్టీ విస్తరణలో భాగంగా కీలక నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన కోరింది. బీజేపీ నుంచి కూడా నామినేటెడ్ పోస్టుల కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. దీంతో 3 పార్టీలు ఈ సమస్యపై డిస్కస్ చేశాయని తెలుస్తోంది. ఎలాంటి అనిశ్చితి, అస్పష్టత లేకుండా ఒక ఫార్ములా ప్రకారం ఈ విషయంలో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆ మేరకు పదవుల పంపకం జరగనుందట. దీంతో ఎవరికి ఏ పదవి వస్తుందో అనే సస్పెన్స్ 3 పార్టీల్లో నెలకొంది. అయితే ఈ విషయంలో ముందుగా పొత్తుల్లో భాగంగా పోటీ చేసే అవకాశం కోల్పోయిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూటమిని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ భావిస్తుందని తెలుస్తోంది. సీట్లు వదులుకున్న 31 మందిలో మెజారిటీ నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి వారికి గౌరవించాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మొదటి దశలో వారికే ప్రాధాన్యం దక్కబోతోంది. ఈ వారంలోనే జాబితా రిలీజ్ కాబోతుందట. అందులో విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, పీలా గోవింద్, పరిటాల శ్రీరామ్, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఉండి రామరాజు, పిఠాపురం వర్మ లాంటి పలువురు నేతలకు కేబినెట్ ర్యాంకుతో నామినేటెడ్ పదవులతో పాటు ఎమ్మెల్సీలు కూడా ఇవ్వాలని నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి. ముందుగా నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నారట. కూటమిలో పదవులపై కసరత్తు కొలిక్కి రావడంతో ఇక నామినేటెడ్ పదవుల జాతరకు తెరలేచినట్టే అనే చర్చ జరుగుతోంది. ఏ పార్టీకి ఎన్ని పదవులు, ముఖ్యమైన పదవులు ఎవరికి, 3 పార్టీల మధ్య కుదిరిన అవగాహన ఏంటి అన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. కూటమిలో 3 పార్టీల నేతలకు అసంతృప్తి కలగకుండా పదవుల పంపకం జరిగే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయట కూటమి పార్టీ నాయకత్వాలు. శాసనసభ్యుల రేషియోతో పాటు జనసేనకి ఇప్పటికే 13 పదవులు ఇస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చింది కాబట్టి ఆ మేరకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా సముచిత స్థాయిలోనే నామినేటెడ్ పదవుల పంపకం, మిగతా వాటిల్లో భాగస్వామ్యం కల్పించాలని ఆలోచిస్తుందట. సో అన్ని పార్టీలు సంతృప్తి చెందేలా పదవుల పంపకం ఉండబోతుంది అనే చర్చ జోరుగా సాగుతోంది.